ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే పార్టీ ఫిరాయించిందా? వాయిస్ వస్తలేదు సార్ మీది. ఓకే వినపడుతుందండి, సత్యనారాయణ గారు వినపడుతుంది, మీరు మాట్లాడండి. పార్టీ ఇప్పుడే ఫిరాయించిందా? మరి 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీరు ఎలా చేర్చుకోగలిగారు? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు ఎలా తీసుకోగలిగారు? మరి 2018లో సంపూర్ణమైన 80 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా పార్టీలను నాశనం చేసి మరి టిఆర్ఎస్ లో తీసుకున్నారు. వీటన్నిటికి మొదటగా సమాధానం చెప్పాలి. అంటే మీరు చేసిందేమో సంసారము, వేరే వాళ్ళు చేస్తే ఏదో వ్యభిచారంగా అన్నట్టు మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇది బాగా లేదు. అయినా మీ పార్టీలో చాలా మంది విసిగి వేసారి వస్తా అంటే మేమేం వద్దనలేదు, తప్పకుండా మేమేం ఫోర్స్ఫుల్ గా తీసుకోలేదు, లేకపోతే వాళ్ళకి ఏమైనా నజరానాలు ఇచ్చి మేము తీసుకోలేదు. మీరు ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళను మభ్యపెట్టి భయపెట్టి ఒక విలువలతో కూడుకున్నటువంటి పార్టీలో ఉన్న నాయకులను మీరు తీసుకోవడం జరిగింది. మరి మీరు అప్పుడు ఇది చేసుంటే బాగుండేది. గవాయి గారు మాట్లాడుతున్నారు, సత్యమే, అది బాగానే ఉంటది. తప్పకుండా మేము కూడా, మీరు ఆ రోజు స్పీకర్ గారికి మేము కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం, కోర్టుకు పోయినాం. మరి ఆనాడు ఆ చట్టాల గురించి కానీ ఆ విజ్ఞప్తుల గురించి కానీ మీ స్పీకర్ గారు శ్రీనివాసరెడ్డి గారే కావచ్చు, మధుసూదనాచారి గారే కావచ్చు, మరి ఏం చర్యలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా కొంచెం బయట పెడితే బాగుంటది. వెంట్రుకలున్న కొప్పు ఎటేసిన అందంగానే ఉంటది అన్నట్టు అప్పుడు అధికార పక్షంలో ఉన్నది మీరు చేసింది సరి అయినదే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గర నుండి కొంతమంది మీరు నచ్చకనో వాళ్ళ అభివృద్ధి కోసమో పార్టీలో కొంచెం కలయికగానో ఉంటే మీరు దాన్ని ఏదో పార్టీ ఫిరాయించినట్టు ఏదో విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు. నేను అందరికీ మా రాజన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చేసింది ఏంటి? అప్పుడు ఈ చట్టాలు గుర్తు రాలేదా? ఈ చట్టాలు అడ్డంకులు కాలేదా? ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను మీరు ముందు పెట్టుకొని వాటిలో ఉన్న లూప్ హోల్స్ తీసి సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది భిక్ష. మరి ఆ రోజు పార్టీనే మొత్తం గంపగుత్తగా టిఆర్ఎస్ లో కనిపిస్తున్నారు. మరి ఆనాడు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీ యొక్క అవసరం మాకు లేదు అని మీ నాయకుడు గాని మీరు గాని ఆమెకు నచ్చజెప్పి పార్టీలోకి రాకుండా అడ్డుకోగలిగినారా? వాళ్ళు పార్టీనే కలిపేసినారా? మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ పాపం అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, మరి ఆ పార్టీలో నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనకు గండ్ర వెంకట నరసయ్య గారు, ఆయన పాపం తెలుగుదేశం పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఏదో కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చినాడు, ఒక సోషలిస్ట్ భావాలతో ఉన్నాడు. ఆయనను కూడా అటు ఇటు చేసి మాయ చేసి పార్టీలో ఆనాడు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఒక్కటే మాట చెప్పి ముగిస్తా. మీరు ఆ రోజు మా పార్టీలోకి ఎందుకు వచ్చినారని వాళ్ళని అడిగినారా? పార్టీ సభ్యత్వాలకు వాళ్ళు రాజీనామాలు చేసి పార్టీ పదవులకు చేసి రాజీనామాలు చేసి మీ పార్టీలో కలిసినారా? మరి ఈరోజు ఇంత పెద్దగా మీరు మాట్లాడితే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇది పొంతరలేని వ్యాఖ్య. కాబట్టి దయచేసి మాట్లాడే ముందు మన గత చరిత్ర ఇది. గతం లోపల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినామా, లేకపోతే పార్టీ ఫిరాయింపులను మనం తప్పకుండా ఇది మంచి పద్ధతి కాదని చెప్పినామా, ఒక సందేశాన్ని ఇవ్వగలిగినామా? ఈ రోజు హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, స్పీకర్ చుట్టూ తిరిగే ముందు గతంలో అరే ఒక పార్టీ మీద గెలిచినారు మీరు ఈ పార్టీలో రాకుండా ఉంటే బాగుంటదని మీరు ఎప్పుడన్నా ఏనాడన్నా వచ్చే ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినారా, సలహాలు ఇచ్చినారా? వాళ్ళని నిరోధించగలిగినారా పార్టీలోకి? మెజారిటీ, ఫుల్ మెజారిటీ ఉన్నట్టు. రైట్ డాక్టర్ గారు, రైట్ అండి. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాజయ్య గారు ఒక్కసారి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చేటప్పటికి రాజయ్య గారేమో వారు కాంగ్రెస్లోకి మారారంటారు, కాంగ్రెస్లోనేమో మా పార్టీలో వారు లేరు అంటారు. బీజేపీ అసలు వాళ్ళని ఏ పార్టీలో ఉన్నట్టు అంగీకరిస్తుంది ఇప్పుడు? యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ, ఇన్ విచ్ పార్టీ దే ఆర్? సార్ ఒక విషయం, దాని ముందు వెళ్లే ముందు ఇద్దరి పెద్దలకు, రాజయ్య గారికి మరియు సత్యనారాయణ గారికి, మీకు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు ఇది మంచి యొక్క చర్చ మీరు లేవనెత్తింది, నిజంగా నైతిక విలువలు మిగతా విషయాల గురించి.
కానీ ఇది మొత్తం ఈ మన రాష్ట్రంలో ఆ బహిరంగమైన యొక్క వేలం పాట టైప్ లో వ్యవహారం నడిచింది. దీనికి చరిత్ర గురించి కొద్దిగా మాట్లాడుకోవాలంటే ఒకసారి ఏంటంటే భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు విమర్శిస్తారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఇంతగా బరి తెగించిన యొక్క వ్యవహారం చేయలేదని మాత్రం నేను 100% చెప్తాను. డాక్టర్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడింది మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. ఒక్క నిమిషం మీకు అవకాశం వస్తుంది. ఒక్కసారి ప్రేమేంద్ర రెడ్డి గారిని కంప్లీట్ చేయనియండి, మళ్ళీ మీ దగ్గర వస్తాం తప్పనిసరిగా. చెప్పండి ప్రేమేంద్ర రెడ్డి గారు. దాని ప్రకారంగా మనం ఉంటే మాట్లాడితే బాగుంటది. చెప్పేది ఒకటి చేసేది. సత్యనారాయణ గారు మన ప్రేక్షకులకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మన డిబేట్ చేస్తున్నప్పుడు వారికి ఒక పాయింట్ వెళ్ళాలి. మాట్లాడిద్దాం ప్రేమేంద్ర రెడ్డి గారిని మాట్లాడిద్దాం. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి వ్యవహారానికి పాల్పడలేదు. తెలంగాణలో ఒక సభ్యుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే మా పార్టీలో చేరితే మేము రాజీనామా చేయించి ఎన్నికలకు పోయినాం మున్గోడులో. మాకు తెలుసు అక్కడ మాకు అనుకున్నంత బలం లేదు, కొంత మాకు అక్కడ తక్కువ ఉంది అని. అయినప్పటికీ మేము మా పార్టీ సత్యనారాయణ గారు మైక్ మ్యూట్ చేయండి. ఏందండి సత్యనారాయణ గారు మైక్ కొంచెం మ్యూట్ చేయండి బాబు. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి సత్యనారాయణ గారు మైక్. నేను మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వండి. అమరేంద్ర రెడ్డి గారు మాట్లాడండి. ఎట్లా సార్ మీరు పెద్దలు శాసనసభ్యులు ఇట్లా అమరేంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆటలు కల్పించరు, మీరు మాట్లాడండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలోకి వస్తే మేము ఫస్టే చెప్పినాం, ఎవరైనా కనుక వస్తే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలి. మాకు అది చాలా కష్టమైన విషయం అని తెలుసు. అయినా మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని దాంట్లో మేము దెబ్బతిన్నాం, కానీ మేము దాన్ని పాటించినాం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇవాళ రాజయ్య గారు ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది రాజయ్య గారి వ్యక్తిగత విషయం కాదు. కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆయారం గయారం హర్యానా నుంచి మొదలు పెట్టింది. కానీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణలో మొత్తం వాతావరణాన్ని దెబ్బతీసిన యొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అన్ని పార్టీలకి చేర్చుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చి వేరే పార్టీలను చేర్చుకున్న వాళ్ళని రిజైన్ చేయకుండా ఇది చాలా ఒక వాతావరణాన్ని మొత్తం కూడా ఖరాబ్ చేసింది. కాబట్టి ఇవాళ నో రైట్ టు టాక్ దిస్, ఏ మాత్రం మాట్లాడే హక్కు ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి లేనే లేదు. ఇటువంటి విషయాలు ఇవాళ ఉన్న 10 మంది వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ఈడ ఏమవుతుందంటే టెక్నికల్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు బిఆర్ఎస్ లకు వచ్చిండ్రు, బిఆర్ఎస్ లోనే ఉన్నారు. వాస్తవంగా అందరికీ తెలుసు, అది ప్రజలందరికీ తెలుసు. కానీ లీగల్ గా మిగతా విషయాలు టెక్నికల్ విషయాలు పోతే ఏమైతుంది, ఫైనల్ గా స్పీకర్ గారి యొక్క నిర్ణయం అంతిమ నిర్ణయం ఉంటది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేము పార్టీ మారలేదా అన్న తర్వాత మారినలా అనడానికి అది కొంత కరెక్ట్ లేదు విషయం. ఫైనల్ గా ఏమొస్తుంది స్పీకర్ వ్యక్తిగతంగా పిలిచి అడగవలసి వస్తుంది. అడిగినప్పుడు వాళ్ళు మేము పార్టీ మారలేదని అన్నప్పుడు నువ్వు మారినవు అని అనడం కొద్దిగా కష్టమవుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తున్నది. కానీ అందరికీ తెలుసు వాళ్ళైతే పార్టీ మారినలని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినలని. ఇవాళ వాళ్లకు నైతికత లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ కి లేదు. మొత్తం వాతావరణం అంతా జడగొట్టిండ్రు. ఇప్పుడు అవసరం కొద్దీ ఏదో ఒకటి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గురించి నేను చెప్తానండి మహా టీవీ ద్వారా. ఈ రోజు దేశంలో అప్పుడు ఎందుకు ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఎందుకు 1/3 అనే ఒక ఆప్షన్ ఇచ్చింది. 1/3 కనుక మారితే పార్టీ మారితే అప్పుడు ఒప్పుకోవచ్చని. ఎందుకంటే స్వేచ్ఛ, ఒకవేళ ఆ పార్టీలో ఉండే ఒక అధిష్టానం కానీ ఆ పార్టీలో ఉన్న ఒక అధ్యక్షుడు ఏ కారణం చేతనైనా ఎవరినైనా స్వేచ్ఛ లేకుండా చేసినప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, ఆ ప్రజల యొక్క ఎన్నుకున్న దీనిగా ప్రజాస్వామ్యంలో అనే ఒక ఉద్దేశం ఇచ్చింది. అయితే రాను దాన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ దానికంటే ఎక్కువ మిస్యూజ్ తెలంగాణలో చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఒక్కొక్కరు మారినా కూడా, వేరే పార్టీ వాళ్ళు మారినా కూడా ఎన్ని రకాలుగా అవకతవకలకు పాల్పడాలనో అన్ని రకాల అవకతవకలకు పాల్పడిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళకు పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకోసం దీనిపైన ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తప్పక ఫైనల్ గా ఆ 10 మందిలో దానం నాగేందర్ గారు అయితే ఆయన వేరే పార్టీ టికెట్ మీద పోటీ చేసినప్పుడు ఏ విధంగా నేను పార్టీ మారలేదంటాడు. అసలు అదే రోజు ఆయన యొక్క సభ్యత్వం రద్దు కావాలి వాస్తవంగా.
కానీ ఈ రోజు ఉన్న యొక్క చట్టాలు మిగతా ఈ స్పీకర్ గారికి ఉన్న యొక్క అధికారాలు ఇవన్నిటి విషయంలో ఏం జరుగుతుందో మనం వెయిట్ అండ్ సీ. కానీ ఈ రెండు పార్టీలు మాత్రం ఇవాళ జనాన్ని మోసం చేసినాయి, ప్రేమేందర్ రెడ్డి గారు చేసినాయి అనేది మాత్రం నిజం. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. మీరు మొత్తం మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించని పార్టీ ఏదైనా ఉందా? లేదు, అది అది బీజేపీతో సహా లేదు. అక్కడ స్పష్టత ఉంటే అక్కడి నుంచి మన డిస్కషన్ వాళ్ళు వెళ్తుంది. లేదు, నేనేమంటున్నా అంటే బీజేపీతో సహా లేదు, కానీ కొన్ని పద్ధతులైనా పాటించాం, మేము పాటిస్తున్నాం. వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏందండి? రైట్ అండి, రైట్ ప్రేమేందర్ రెడ్డి గారు, యు ఆర్ వెరీ హానెస్ట్. అన్ని తుంగలు దొక్కేశారు. యు ఆర్ వెరీ హానెస్ట్ అండి ప్రేమేందర్ రెడ్డి గారు. సత్యనారాయణ గారు